పత్రికా సోదరులందరికీ నా యొక్క వందనములు. నా పేరు కల్లుపొతుల రంగన్న. నేను గత అసెంబ్లీ ఎన్నికల్లో జై భీమ్ భారత్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను. ఆ యొక్క జరిగిన ఎలక్షన్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి డాక్టర్ పి సారథి గారు, పార్థసారథి గారు అఖండమైన మెజార్టీతో గెలిపించారు. ఆదోని కాన్స్టిట్యున్సీ ప్రజలు మా పార్టీ తరఫున ఆదోని నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఆయన గెలుపుకి తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి వినాయక్ అన్న గారికి, అలాగే జనసేన పార్టీ నాయకుడు మల్లప్ప గారికి, తర్వాత బీజేపీ పార్టీ నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, రిక్వెస్ట్ పూర్వకంగా చెప్పి ఆధునిక ప్రజలకు అన్ని పనులు చేయడానికి మా పార్టీ తరఫు మేము కృషి చేస్తాము. అలాగే ఈరోజు రామచంద్ర సీనియర్ కౌన్సిలర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పినారు. అవి ఏమిటంటే, ఆయన ఆ మీటింగ్ పెట్టి చెప్పడం వల్ల కొద్దిగా నాకు బాధ కలిగింది. ముఖ్యంగా ఆయన ఏమన్నా అంటే, కొంతమంది ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడము, కొన్ని స్టోర్లు పీకేస్తామని చెప్పడము, కొంతమందిని ఇంకా రకరకాల ఉద్యోగాలు తీస్తారని చెప్పడము, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ ఎవరు ఇంతో చేస్తారో ఎవరికి తెలియదు. దాని తర్వాత ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు వస్తుందని చెప్తున్నారు. అసలు ఇంకా ఎమ్మెల్యే గవర్నమెంటే ఫామ్ కాయలే, ఇంకా ఎమ్మెల్యే ప్రమాణ చేయలే, ఇంకా మినిస్టర్లు చేయలే, అప్పుడే ఎమ్మెల్యేకు ఎట్లా చెడ్డ పేరు వస్తుందో నాకు అదే అర్థం కావట్లేదు. ఆయన మళ్ళా వయసురీత్యా ఏమన్నా ఆయనకి ఆలోచన విధానం సన్నగిలిందేమో, ఎట్లా మాట్లాడో ఆయనకి తెలల. ఇక్కడ ఆదోని కాన్స్టిట్యున్సీకి వస్తే ఎక్కువగా నష్టపోయిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. దాంట్లో గతంలో నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి చాలా నష్టపోయినాను. మళ్ళీ నేను గత 40 సంవత్సరాల నుంచి ఏ పార్టీ వాళ్ళు కూడా నేను నష్టం చేయలే. కానీ నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నష్టం కలిగిస్తారు. నా తోటను కాల్చారు, దగ్గరగా 30 లక్షల రూపాయలు లాస్ అయింది. తర్వాత నిర్దాక్షంగా నా మీద ఎటువంటి కేసులు లేకుండా కూడా నా స్టోర్ లాక్కున్నారు. ఇవన్నీ నాకు ఆర్థిక ఇబ్బందులు పెట్టినారు. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండే జీవన వృత్తిని లాక్కొని వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళ పార్టీ లేదు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి న్యాయం చేయాలా, వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళు కూడా బాగుపడాలి కదా అనే ఉద్దేశం మీద ఇప్పుడు వాళ్ళు కూడా దీన్ని చేస్తున్నారు. నువ్వు ఒక తెలుగుదేశం పార్టీలో ఉండి అసలు ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టకూడదు. నువ్వు ఏదైనా ఉంటే పార్టీలో కూర్చొని చర్చించుకోవాలా. ఇప్పుడు కూటమి ఉంది, కూటమికి ఆ తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ ఎవరు మీనాక్షి నాయుడు గారు, జనసేన పార్టీకి ఇన్ఛార్జ్ ఎవరు మల్లప్ప గారు, బీజేపీకి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇలా ముగ్గురు కూర్చొని డిసైడ్ చేస్తారు. ఇంకా వాళ్ళు కూర్చోలే, ఏం చేయలే, నువ్వు ఏదో అది చేస్తారు, ఇది చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అంటే మరి అంటే ఎవరు చేసుకోకూడదా, ఎవరు బాగుపడకూడదా? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఇప్పుడు పార్టీ వచ్చినాక కార్యకర్తలకి న్యాయం చేయాలా. న్యాయం చేయాలన్నప్పుడు ఎక్కడెక్కడ వనరులు ఉన్నవి, ఏ ఉన్నవి అని ఆలోచన చేసి చేస్తారు. మీరు ఏది చేయకూడదు అంటే పబ్లిక్ ఏమైనా నష్టం కలిగించారా పార్టీ పరంగా ఏదైనా కానీ? మీరు ఎటువంటి సంకేతాలు పబ్లిక్ పంపిస్తే పార్టీ డ్యామేజ్ అవుతుంది కానీ ఏమి బాగుపడదు. కాబట్టి మీరు ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్నారన్నారు, ఉన్నప్పుడు మీరు ఏదైనా అంతర్గతంగా ఏముంటే పార్టీలో కూర్చొని చర్చించుకోవాలా. ఏమి మీ సూచనలు ఉంటే ఇవ్వాలా, సలహాలు సూచనలు ఇవ్వాలా. అటు కాకుండా అట్లా నువ్వు కూర్చొని పార్టీ కూర్చొని ఏదో నువ్వు ఒక్కడే ఎమ్మెల్యేని గెలిపించినట్లు మిగతా వాళ్ళందరూ ఏమో చేసినట్లు మాట్లాడితే అది తప్పు, మంచి పద్ధతి కాదు. అది ఏమి అందరూ సమిష్టిగా కృషి చేసినారు. ఆ కృషి చేయడం వల్ల ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గెలిచినాడు.
గెలిచిన తర్వాత ఇంకా గవర్నమెంట్ ఫామ్ కావాలా, అయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి, డెవలప్ ఎట్లా అనేది ఆలోచన చేసుకుంటారు వాళ్ళు, ఎవరికి ఏం చేయాలని చెప్పని. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకొని ఏదో పుకారు వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది చెప్పని మీరు మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి ఏమి పార్టీని మీరు మీ పార్టీని మీరు అగౌరవపరచుకోవడము అది సరైన పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఉంటే మీరు పార్టీల గురించి చర్చించుకోండి, చర్చించుకున్న తర్వాత మీరు ఎట్లా చేస్తే బాగుంటుంది ఆలోచన చేయండి. మీరు ఎక్కడ కూడా ఏ పార్టీలో కూడా మీరు ఎప్పుడు నష్టపోలే, ఎక్కడ మీరు లాస్ కాలే. ఏమి ఏ పార్టీలో ఉన్నా మీరు గడ్డ లేకుంటే వచ్చినారు మీరు. ఇప్పుడు నేను గొప్ప అని చెప్పినది కాదు, నీ గురించి గొప్పగా చెప్పాలంటే బయట వాళ్ళు చెప్పాలా నీ గురించి గొప్ప అనేది. నేను గొప్పవాడిని నువ్వు చెప్పుకుంటే దానివల్ల ఏమి ఉపయోగం లేదు. నీ గురించి మంచిగా చెప్పాలంటే బయట వాళ్ళు చెప్పాలా నీ గురించి మంచితనం. నీ వద్ద నేను మంచోడిని, నేను చేయలేదంటే నువ్వు ఏం చేసావు అనేది. నువ్వు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, ఆ పార్టీలో ఉన్నప్పుడు ఏమి ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు అంటే చెప్తారు నువ్వు ఏం చేసినావని చెప్పి. తర్వాత ఏమి మరి ఇట్లా చేయడము ఏమి మంచి పద్ధతి కాదని నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఇకనైనా ముందు నుంచి ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టుకోకున్నట్లా మీరు ఏదైనా ఉంటే పార్టీల గురించి చర్చించుకొని ఎవరికి ఏం చేయాలనేది డిసైడ్ చేయండి. ఇప్పుడు కార్యకర్తలు అందరూ 5 ఏళ్ళ నుంచి చాలా సఫర్ అయినారు, చాలా లాస్ అయినారు. ఆస్తులు పోగొట్టున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్న ఉన్నారు, ఇంకా రకరకాలుగా ఇబ్బందులు పడి ఉన్నారు. వాళ్ళకందరూ న్యాయం చేయాలన్నప్పుడు ఎట్లా చేయాలా, దాన్ని వెతుక్కోవాలన్నప్పుడు ఏమంటే ఇప్పుడు అవతల వాళ్ళు ఇప్పుడు మొత్తం అందరివి స్టోర్ లాక్కున్నారు మొత్తం అందరివి. మరి ఇప్పుడు ఆ స్టోర్లన్నీ మరి తీసుకోవాలి కదా, తీసుకోకూడదండి ఎట్లా. కాబట్టి రామచంద్ర గారికి నేను చెప్పేది ఏమంటే ఒకటే, మీరు ఏదన్నా ఉంటే మీరు మీ పార్టీలో కూర్చొని చర్చించుకొని ఏది చేస్తే కార్యకర్తలు బాగుంటుందని నిర్ణయం చేసుకోండి. అంతే తప్ప ఏదో మీకు ఇప్పుడు నష్టం జరిగిపోయింది, ఇంకో లాభం జరిగింది అనేది కాకుండా ఇలా పబ్లిక్గా మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం వల్ల మీ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది తప్ప మంచి జరగదు. పబ్లిక్లో ఇది ఇంకో రకంగా వాయిస్ మెసేజ్ వెళ్తుంది. అది అటువంటివి చేయొద్దని చెప్పని నేను ప్రత్యేక ముఖంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.